నవోదయ ఏజెన్సీ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన మూటాను వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నర్సంపేట మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. శివశంకర్, ధరవత్, శరత్ చంద్ర, ఎండి కాజా, మొహినుద్దీన్లను అరెస్టు చేసిన పోలీసులు అకినపెల్లి కవిత అనే మరో నిందితురాలు పరారులో ఉన్నట్టు చెప్పారు. నిందితుల నుంచి 7,35,000 నగదు, 3 సెల్ ఫోన్లు, టాటా విస్టా కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నర్సంపేట పట్టణంలో నవోదయ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఒకటి నిర్వహిస్తున్నారు. దానికి పిండి స్వప్న అనే వాళ్ళు దానికి ఓనర్షిప్ ఉంది. సో పిండి స్వప్న 16వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారి ఏజెన్సీ పేరు చెప్పి కొరళ్ళ శివ, ధరవత్, శరత్ చంద్ర, కాజా మొయినుద్దీన్ వీరి ముగ్గురు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ ద్వారా మేము జాబులు పెట్టిస్తామని చెప్పని దాదాపు 17 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10,000 చొప్పున వసూలు చేసినారని, అదే క్రమంలో తేదీ 16 రోజు కూడా 16/8/24 రోజు కూడా కుమారస్వామి దగ్గర 10,000 కూడా అదే రోజు వాళ్ళు తీసుకొని పారిపోయినారని ఈ సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో పిండి స్వప్న దరఖాస్తు ఇవ్వగా SHO నర్సంపేట రమణమూర్తి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తూ ఈరోజు సాయంత్రం 4 గంటలకు వారు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన ప్రాంతంలో ఒక కారులో వాళ్ళు అనుమానాస్పదంలో వెహికల్ చెక్ చేస్తుంటే దొరకగా వారిని చెక్ చేసి వాళ్ళ దగ్గర 7,35,000 మరియు 3 మొబైల్ ఫోన్లు, ఒక టాటా విస్టా కారు సీజ్ చేయబడింది. వారు దీనికి సంబంధించిన సమాచారాన్ని, దానికి సంబంధించిన వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకొని వారి దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్కరి దగ్గర వాళ్ళు ఆ 7,35,000 పంచుకున్నటువంటి డబ్బుల్ని ముగ్గురు దగ్గర వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. చేసి పంచనామా చేసి వాళ్ళను కోర్టు ముందు ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రజలకు తెలియజేయనగా ఎవరు కూడా ఇలాంటి మోసాలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నటువంటి యువత కానీ లేకపోతే మిగతా ప్రజలు కానీ నమ్మవద్దని. సో ఏదన్నా ఉంటే వాళ్ళు సమాచారం కన్సర్న్ ఎవరైతే సంబంధించిన ఏజెన్సీ ఉంటుందో ఏజెన్సీకి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన బాధ్యులు, ఓనర్లు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్టి సమాచారం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే వారు ఎటువంటి దాంట్లో వాళ్ళు మనీ కానీ ఏదన్నా ఫీజు రూపైనా కానీ లేకపోతే వాళ్ళ ప్రొసీజర్ ఫార్మాలిటీ ప్రకారం ఏదన్నా ఉంటే కానీ ఆ డబ్బులు చెల్లించి వాళ్ళు సరైన రసీదు తీసుకొని వాళ్ళ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.